మార్చి 1వ తేదీ నుంచి ఈ నెల 20వ తేదీ వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గడప గడపకు సిపిఐ అనేటువంటి కార్యక్రమం పేరుతో అన్ని గడపల ముందుకు పోతా ఉన్నాయి. అంటే దీని ప్రధానమైనటువంటి ఉద్దేశము ప్రజా పోరాటాల్లో, ప్రజా ఆందోళనలో, ప్రజా ఉద్యమాలు నిర్మించడానికి ప్రజల చేత నిధులు సమీకరించి విరివిగా విరాళాలు తీసుకొని తద్వారా ప్రజా పోరాటాలు నిర్మించాలనేది. ఇప్పటికే కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నాయి. మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశంలో మాత్రం కూడా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి కాకుండా నిరంతరం కూడా మరి వెహికల్స్ అనేటువంటి అభివృద్ధి తీసుకున్నారు. మరి పోలవరం సంగతి ఏంటి, రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా రాజధానికి నిధులేంటి, ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు అంటూ ఉన్నారు. వెనకబడిన రాయలసీమ ప్రాంత పరిస్థితి, ఉత్తరాంధ్ర పరిస్థితి, అందరినీ వాక నీళ్ళకు సంబంధించినటువంటి అంశంలో నిధులు, ఉద్యోగాలు, విద్య, ఏ రకమైనటువంటి అంశాలపైన కూడా చర్చ జరగడం. అందుకే ఈరోజు ప్రజా ప్రయోజనాలన్నీ కూడా పక్కన పెట్టి ఈ యొక్క పార్టీలన్నీ కూడా వారి వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలు చూపిస్తూ ఉన్నారు. అందుకే ప్రజా పోరాటాలు మరింత బలోపేతం చేయాలని సిపిఐ నాయకత్వాన ప్రజలందరినీ కూడా ఈ ఉద్యమాల్లో, పోరాటాల్లో నిమగ్నం చేసే అందులో భాగంగానే ప్రజల చేత విరాళాలు సమీకరించి భవిష్యత్తులో ప్రజా ఉద్యమాలను, ప్రజా పోరాటాలను, ప్రజా ఆందోళనలు మరింత నిర్మించడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ప్రజల్లోకి పోవడానికి, ప్రజలు కలవడానికి, వారి నుంచి వచ్చేటువంటి యొక్క వినతులు, సమస్యలు తెలుసుకోవడానికి కూడా ఈ కార్యక్రమం దోహదపడుతుందని చెప్పి అభిప్రాయపడతా ఉన్నాం.